నమస్తే ప్రియమైన మిత్రులారా, నేను మీ రమేష్. గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్కి స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు క్లాస్లో మనము పోటీ పరీక్షలకు సంబంధించిన జనరల్ ఇంగ్లీష్ గురించి మనం చూద్దామమ్మా. సిలబస్ ఏంటి, ఎన్ని మార్కులు ఉంటాయి, ప్రశ్నలకి సమాధానాలు ఏ విధంగా రాయాలి, వీటన్నింటినీ మనం చూద్దామమ్మా. జనరల్ ఇంగ్లీష్ 40 మార్కులు సిలబస్. డియర్ ఫ్రెండ్స్, ఈ సిలబస్ అయితే ఉందో ఇది ఇతర పరీక్షలకు కూడా అడుగుతారమ్మా. ఇక్కడ నేను రాశాను బోర్డు పైన. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బ్యాంక్ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారనుకోండి, ఇదే సిలబస్ అమ్మా. రైల్వేస్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో, టీజీపీఎస్సి, ఏపీపీఎస్సి, యూపీఎస్సి, అలాగే ఆల్ స్టేట్స్ పిఎస్సి, అన్ని రాష్ట్రాల యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్, అదేవిధంగా డిఎడ్, టెట్, ఎస్ఎస్సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, వీటన్నింటికి ఆల్మోస్ట్ ఇదే సిలబస్ అమ్మా. ఇంగ్లీష్ గ్రామర్ కేవలం ఒకటేనమ్మా. మీరు కనుక ఇంగ్లీష్ గ్రామర్లో మాస్టరీ సంపాదించుకుంటే ఏ పరీక్షకైనా మీరు ఈజీగా ఆన్సర్స్ ఇవ్వచ్చమ్మా. సో లెట్స్ సీ ద సిలబస్ ఫస్ట్ అండ్ లెట్స్ డిస్కస్. ప్రియమైన అభ్యర్థులారా, నేను జనరల్లీ ఏ వీడియోను కూడా అభ్యర్థులకి నేను అప్పీల్ చేయను మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి అని. బట్ దీనికి చేస్తున్నాను. ఎందుకో తెలుసా, ఈ వీడియోలో నేను ప్రతి టాపిక్ ముఖ్యమైనవి, ఇంపార్టెంట్, పరీక్షల్లో ఎక్కువ మార్కులు ఎలా సంపాదించుకోవడం, ఈ టిప్స్ చివరి వరకు చెప్తున్నానమ్మా. దయచేసి దీన్ని పూర్తిగా చూడండి. ఇంకా మీకైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో పెట్టండి అమ్మా, నేను మీకు డౌట్స్కి ఆన్సర్స్ ఇస్తాను. సో లెట్స్ సీ ద సిలబస్ ఫస్ట్. డియర్ ఫ్రెండ్స్, ద ఫస్ట్ టాపిక్ ఈజ్ రీడింగ్ కాంప్రిహెన్షన్. రీడింగ్ కాంప్రిహెన్షన్ మీకు అందరికీ తెలుసమ్మా. ఒక ప్యాసేజ్ ఇస్తారు, ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, దాని కింద కొన్ని ప్రశ్నలు ఉంటాయి. సో డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నాట్ ఈజీ. ఇదంతా సులభమైనది కాదమ్మా, చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ ప్యాసేజ్ కనుక చదువుతూ కూర్చుంటే మీ సమయం అయిపోతుందమ్మా. సో బీ కేర్ఫుల్. ఎలా చదవాలి, ఎలా రాయాలి. నేను నెక్స్ట్ ఎప్పుడైతే రీడింగ్ కాంపిటీషన్ చెబుతానో, ఈ రీడింగ్ కాంపిటీషన్ గురించి ఎప్పుడైతే సెపరేట్ క్లాస్ తీసుకుంటానో దాంట్లో చెబుతానమ్మా ఈ రీడింగ్ కాంపిటీషన్ని ఎలా సాల్వ్ చేయాలి. దీని కొరకు మీ రీడింగ్ స్పీడ్ ఉండాలమ్మా, అండర్స్టాండింగ్ ఉండాలి. అయితేనే మనం దీన్ని తొందరగా, వీలైనంత తొందరగా ఎక్కువ మార్కులు తీసుకునే దీంట్లో ఆస్కారం ఉంటుందమ్మా. దిస్ ఈజ్ రీడింగ్ కాంపిటీషన్ నెంబర్ 1. ఇక రెండవది వచ్చి స్పాటింగ్ ద ఎర్రర్. కొన్ని సెంటెన్స్ ఇస్తారమ్మా, ఆ సెంటెన్స్కి అండర్లైన్ చేస్తారు, నంబర్స్ ఇస్తారు, దాంట్లో తప్పు ఎక్కడుందో గుర్తుపట్టమంటారు. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. దిస్ ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ టాపిక్ అమ్మా. ఈ ప్రశ్నకి మీకు జవాబు చెప్పాలంటే మీకు పూర్తి గ్రామర్ వచ్చి ఉండాలమ్మా. యు మస్ట్ బి మాస్టర్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్. ఎందుకంటే దీంట్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి ఆర్టికల్స్, టెన్స్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్టెడ్ స్పీచ్, యాజ్ సూన్ యాజ్, నో సూనర్ దాన్, యూజ్, ఇఫ్, అనలైజ్, ఇవన్నింటికి అంటే మొత్తం గ్రామర్లో ఎన్ని టాపిక్స్ అయితే ఉన్నాయో అమ్మ, అన్ని టాపిక్స్ నుంచి ఏ ప్రశ్న అయినా మీకు ఇవ్వచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే మీరు గ్రామర్లోని ప్రతి అంశంపై మీకు క్షుణ్ణంగా తెలిసి ఉండాలమ్మా. అయితేనే మీరు దీనికి ఆన్సర్ ఇవ్వగలుగుతారు, లేకపోతే చాలా కష్టం అమ్మా. దీని కొరకు ఫ్రెండ్స్, మన గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్లో ప్లేలిస్ట్కి వెళ్ళండి అమ్మా. ప్రతి టాపిక్ తెలుగులో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఉంది. మీరు కనుక ఈ గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్లోని టాపిక్స్ కనుక మీరు చూసారనుకోండి, ఈ క్వశ్చన్స్కి మీరు తప్పకుండా జవాబు ఇస్తారమ్మా. అంతేకాకుండా నేను ప్రతి మంగళవారము కాంపిటేటివ్ ఎగ్జామ్ సిరీస్ అని ఒక ప్రశ్న ఇస్తున్నానమ్మా. చాలామంది చూస్తున్నారు ఆ క్వశ్చన్కి. అంటే పోటీ పరీక్షలో ప్రశ్నలు ఎలా వస్తాయి, ఎవ్రీ ట్యూస్డే ఒక క్వశ్చన్ ఉందమ్మా నాది. ఇక క్లోజ్ టెస్ట్, ఇది సులభమేనమ్మా, అంత హార్డ్ కాదు. అంటే వచ్చిన ప్యాసేజ్ ఇస్తారు, దాంట్లో కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయమ్మా. ఈ క్లోజ్ టెస్ట్ అని, ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని, ఈ రెండమ్మా 3 and 4 ఆల్మోస్ట్ సేమ్ అమ్మా. ఇవి ఈ క్లోజ్ టెస్ట్ అంటే ప్యాసేజ్ ఇస్తారు, దాంట్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయినా ఉండొచ్చు, ఆర్టికల్స్ అయినా ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా ఉండొచ్చు అమ్మా. బ్లాంక్స్ని ఫిల్ చేయాలి. ఈజీ, అంత హార్డ్ కాదు. చిన్నప్పటి నుండి ఖాళీలను పూరింపు చదువుతాము మనము, సెంటెన్స్ కంప్లీషను, ప్యారా కంప్లీషను, ఇవన్నీ అంత కఠినమేం కావమ్మా, కొంచెం చదివితే వచ్చేస్తాయి.
నెక్స్ట్ పారా జంబుల్, సెంటెన్స్ జంబుల్, ఆర్ సెంటెన్స్ అవుట్. ఇది సులభమైనమ్మా. అంటే ఈ పారా జంబుల్ అంటే జంబ్లింగ్ అంటే సెంటెన్స్ కింద మీద ఇస్తారు. ఈ జంబ్లింగ్ ఉంటాయి సెంటెన్స్, వాటిని ఒక క్రమంలో పెట్టాలి. అదే ఆడ్ సెంటెన్స్ అవుట్ అంటే 4 సెంటెన్స్ ఇస్తారమ్మా. 5 సెంటెన్స్లో 4 ఒక టాపిక్ పైన ఉంటాయి, ఇంకో సెంటెన్స్ ఏమో ఆ టాపిక్కి సంబంధించి ఉండదు. అటువంటప్పుడు ఆ సెంటెన్స్ మనము రాయాలన్నమాట ఆన్సర్. సినోనిమ్స్, యాంటోనిమ్స్లో మీరు ఎంత గుర్తుంచుకోగలరు అది మీ స్కిల్స్ పైన డిపెండ్ ఉంటుందమ్మా. అలాగే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, దీస్ ఆర్ వొకాబులరీ అమ్మ. ఇవి దేంట్లోకి వస్తాయి? వొకాబులరీకి. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇవి కొంచెం టఫ్ అయినమ్మా, వీటిని చదవాల్సి వస్తుంది, ఎందుకంటే అంత సులభమేమి కావమ్మా ఇవి. సో ఈ సిలబస్ అమ్మ, దీంట్లో మనము ప్రతి ఒక్కటి డీటెయిల్గా చదువుదాము. వెళ్ళమ్మా, ఆంగ్లం నేర్చుకోవడానికి, ఆంగ్లం మాట్లాడడానికి, పోటీ పరీక్షల్లో సరియైన సమాధానం ఇవ్వడానికి మనము మరి ఇంగ్లీష్ని ఎలా నేర్చుకోవాలమ్మా? ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా? హౌ టు లెర్న్ ఇంగ్లీష్. డియర్ ఫ్రెండ్స్, నేను మీకు కొన్ని గైడ్లైన్స్ ఇస్తానమ్మా. అంటే ఇంగ్లీషు ఓవర్ నైట్ ఇలా రాదమ్మా. అంటే నాకు ఇప్పుడే రావాలి, వారం రోజుల్లో రావాలి, రాదమ్మా. సక్సెస్ డజంట్ కమ్ లైక్ ఎ విండ్ ఫాల్. ఇలా గాలి వచ్చిపోయినట్లు సక్సెస్ రాదమ్మా. టు గెట్ సక్సెస్ యూ హ్యావ్ టు బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్. చాలా కష్టపడాల్సి వస్తుందమ్మా. అయితే కష్టపడడం అంటే మరి ఎలా కష్టపడాలి, ఏం చేయాలమ్మా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్, మీరు కనుక ఆంగ్లం నేర్చుకోవాలనుకుంటే, ఆంగ్లం మాట్లాడాలనుకుంటే కొన్ని సూచనలమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, యు మస్ట్ హ్యావ్ ఎ గుడ్ డిక్షనరీ అమ్మా. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ డిక్షనరీ. ఈ డిక్షనరీ అమ్మ ఏదైనా పర్లేదు. ఈ డిక్షనరీ నేను ఒకటి స్పష్టంగా చెబుతాను, డిక్షనరీ ఈజ్ అ బెటర్ టీచర్ దాన్ మీ. నాకంటే మంచి గురువు అమ్మ. ఈ డిక్షనరీ నాకంటే కూడా మంచి గురువే. ఎందుకంటే ఈ డిక్షనరీ మీతో 24 hours ఉంటుందమ్మా. మీకు ఎప్పుడు కూడా ఒక సెంటెన్స్కి మీనింగ్ కావాలంటే దీంట్లో మీకు దొరుకుతుందమ్మా. డిక్షనరీ లేకపోతే నేర్చుకోవడం కష్టం అమ్మ. అలాగే ఇంకోటి, ఏదైనా ఒక మంచి గ్రామర్ బుక్ అమ్మ. ఇవి మీకు కావాల్సినవి. ఈ డిక్షనరీ, గ్రామర్ బుక్, దీన్ని రిఫర్ అవ్వండి అమ్మ, చదవండి. అలాగే ప్రతిరోజు కనీసం ఏదైనా ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవండి అమ్మ. నేను ఇవన్నీ చెబుతున్నాను, ఇవన్నీ మీరు అంటారు, సార్ మాకు ఇవన్నీ ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి కదా సార్, మా ఫోన్లో అవైలబుల్ ఉన్నాయి కదా సార్. ఉన్నాయమ్మా. బట్ నేను మీకు సజెషన్ ఇచ్చేది ఏంటంటే, ఫిజికల్లీ చదవండి. డిక్షనరీ ఒక పుస్తకం ఉంచుకోండి అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎగ్జాంపుల్గా చూపెడుతున్నాను, నా దగ్గర చాలా డిక్షనరీస్ ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయి. కనీసం 20 డిక్షనరీస్ ఉంటాయి. దాంట్లో ఎగ్జాంపుల్గా మీకు చూపెడుతున్నాను ఒక డిక్షనరీ. ఎందుకంటే నేను ప్రతిరోజు కనీసం చాలా డిక్షనరీస్ నేను ఫాలో అవుతుంటానమ్మా, చదువుతూ ఉంటాను, ఇప్పటికీ నేను నేర్చుకుంటూ ఉంటానమ్మా. సో డిక్షనరీ ఫిజికల్ చదవండి, మొబైల్లో కాదు. ఎందుకంటే మొబైల్లో మీరు చదవచ్చు, బట్ వాట్ హ్యాపెన్స్ అమ్మా, వెన్ యూ ఓపెన్ యువర్ మొబైల్, వెన్ యూ రిఫరింగ్ యువర్ డిక్షనరీ, దాంట్లో మెల్లగా ఒక యాడ్ వస్తుందమ్మా, ఏదో ఒకటి. అప్పుడు మన అటెన్షన్ యాడ్ వైపు వెళ్ళిపోతుంది. అందుకనే ఐ రికమెండ్ యూ టు యూజ్ ఫిజికల్ డిక్షనరీ, ఫిజికల్ గ్రామర్ బుక్ అండ్ ఫిజికల్ న్యూస్ పేపర్స్. ప్రతిరోజు కనీసం ఒక న్యూస్ పేపర్, ఏదైనా పర్లేదమ్మా, మంచి న్యూస్ పేపర్ చదవండి. అలాగే ప్రతిరోజు టీవీలో ఇంగ్లీష్ న్యూస్ వినండి అమ్మా. ఇంగ్లీష్ న్యూస్ వినండి. డీడీ న్యూస్ చాలా బాగుందమ్మా. దానికోసం డీడీ న్యూస్లో వార్తలు ఇంగ్లీష్లో వస్తాయి, మళ్ళీ హిందీలో వస్తాయి. కొందరికి హిందీ అర్థం కాదు బహుశా. తెలుగులో వినండి అమ్మా. తెలుగులో వినండి, ఇంగ్లీష్లో వినండి. ఆల్మోస్ట్ తెలుగులో వచ్చిన న్యూస్ లేదా ఇంగ్లీష్లో వచ్చిన హిందీలో వచ్చిన న్యూస్ ఇంగ్లీష్లో ఎలా వస్తున్నాయి. ఏదైనా ఒక కొత్త భాష నేర్చుకోవడానికి జనరల్లీ మనము కొన్ని స్కిల్స్ని అవగతం చేసుకోవాలమ్మా. దట్ ఈజ్ LSRW. లిస్నింగ్ ఫస్ట్. న్యూస్ అమ్మా, న్యూస్ వినండి. లిస్నింగ్, స్పీకింగ్, ట్రై టు స్పీక్ ఇంగ్లీష్ సెంటెన్సెస్, మాట్లాడడానికి ప్రయత్నించండి. రీడింగ్ అండ్ రైటింగ్,
ఇవి స్కిల్స్ అమ్మా, ఏదైనా కొత్త భాష నేర్చుకోవడానికి. సో ఇవి ఏవైతే చెబుతున్నారో ఇక్కడ డిక్షనరీ యూజ్ చేయండి, గ్రామర్ చదవండి, న్యూస్ పేపర్స్ చదవండి, ఇంగ్లీష్ న్యూస్ వినండి. అయితే మీకు ఆంగ్లము వీటిని కనుక మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తే అమ్మా కనీసం మీకు 6 months పడుతుందమ్మా. ఇట్ విల్ టేక్ యూ 6 months. ఇంకా మీరు తీరిక తీసుకుంటే 1 year తీసుకోండి కదా, 1 year పర్లేదు, ఒక సంవత్సరాంతం నేర్చుకోండి అమ్మా, ఏం పోతుంది. ఇప్పుడే కొందరు ఏం చేస్తారంటే పరీక్షలు వచ్చినాయంటే పుస్తకాలు ఓపెన్ చేస్తారు, చదువుతారు. దట్ ఈస్ నాట్ గుడ్ అమ్మా. ఏదైనా స్ట్రాటజీ ఉండాలి. అంటే వెంటనే రాదమ్మా, ఏదైనా దేనికైనా కష్టపడాల్సి వస్తుంది. సో డియర్ ఫ్రెండ్స్, ఏదైతే నేను చెబుతున్నానో ఇక్కడ డిక్షనరీ, గ్రామరు, న్యూస్ పేపరు, ఇంగ్లీష్ న్యూసు వీటిని డైలీ ఫాలో అవ్వండి అమ్మా. మీ మిత్రులు ఏమైనా ఉంటే ఆంగ్లంలో మాట్లాడడానికి ప్రయత్నించండి. నాకు తెలుసు కొందరు మిత్రులు డిస్కరేజ్ చేస్తారు, అరే వీడు పెద్ద ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అంటారు. కోర్స్ వాళ్ళు అనేవ్వండి అమ్మా, ఎవరేమన్నా పర్లేదు. మీరు మాత్రం మీ గమ్యానికి చేరుకునేందుకు మీకు అనేక మార్గాలు ఉన్నాయి, ఆ మార్గాల్లోనే మీరు నడవండి అమ్మా. డియర్ స్టూడెంట్స్, బహుశా ఈ గైడ్లైన్స్ అర్థమే అనుకుంటాను. ఇక ఈ సిలబస్ ఏదైతే ఉందో ఇప్పుడే నేను చెప్పానమ్మా, ఈ సిలబస్ కనుక మీరు ఒకసారి నేర్చుకుంటే, ఈ సిలబస్ కాదమ్మా, ఇంగ్లీష్, గ్రామర్ వీటిని కనుక మీరు ఫాలో అవుతే నాట్ ఓన్లీ దిస్ జాబ్ బట్ దెర్ ఆర్ మెనీ మోర్ జాబ్స్. ఏదైనా ఒక జాబ్ మీరు ఈజీగా సంపాదించుకోవచ్చమ్మా. స్టూడెంట్స్, ఈ గైడ్లైన్స్ క్లాస్లో ఇక్కడ మనం ఆగుదామమ్మా. ఇక నెక్స్ట్ మన క్లాసు రీడింగ్ కాంపిటీషన్, స్పాట్ ద ఎర్రర్, క్లోజ్ టెస్ట్ వీటిపైన నేను ఒక వీడియో, ప్రతి టాపిక్పై ఒక వీడియో తీస్తానమ్మా. నేను ప్రతి టాపిక్ది ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియోని క్షుణ్ణంగా చూడండి. ఎక్కడైనా మీకు ఏదైనా సమస్య ఉంటే గ్రామర్లో ఏ డౌట్ ఉన్నామా మీరు నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను మీ ప్రతి సమస్యకి, ఇంగ్లీష్లోని ప్రతి సమస్యకి నేను ఆన్సర్ ఇస్తానమ్మా. సో లెట్స్ స్టాప్ హియర్. ఆల్ ద బెస్ట్. టేక్ కేర్.